మెదక్ జిల్లా వ్యాప్తంగా 9,964 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో నిరుపేదలు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంకా కొంతమంది రేషన్ కార్డు లేనివారు ఉన్నారని, వారు తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకుంటే వారికి రేషన్ కార్డులు అందే విధంగా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని, రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఒక ప్రామాణికమని, ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 9,964 మంది కుటుంబాలకు మనకు కొత్త రేషన్ కార్డ్స్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొత్తం మెంబర్ ఎడిషన్స్ అంటే కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకొని వచ్చినట్టయితే మరి వాళ్ళని ఆ కార్డులో ఇంక్లూడ్ చేయడం, అదేవిధంగా కొత్తగా పిల్లలు పుట్టినట్టు ఎవరైనా అయితే మరి వాళ్ళని ఆ కార్డులలో ఇంక్లూడ్ చేయడం. సో ఈ విధంగా ఆ కుటుంబంలో ఉన్న ఆ కార్డులను ఇంక్లూడ్ చేస్తారు. సో అవి మనం చూసుకున్నట్టయితే మెంబర్ ఎడిషన్స్ కూడా సుమారుగా 34,000 మంది కూడా మెంబర్ ఎడిషన్స్ చేయడం జరిగింది. మరి 34,000 కొత్తగా వచ్చిన 9,964 కార్డులు ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 45,000 కార్డులు 45,000 కుటుంబాలను మనం లబ్ధి చేకూర్చే విధంగా ఈ కొత్త రేషన్ కార్డులు ప్లస్ మెంబర్ ఎడిషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ కూడా తెలుసు, ప్రభుత్వము 3 నెలలకు సరిపడా రేషన్ అంటే ఈ వర్షాకాలంలో ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదనేసి 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకటేసారి మన జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సన్న బియ్యం అనేది కూడా అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పడం జరిగిందో దాన్ని ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు మన పెద్దలు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినప్పుడు నర్సాపూర్లో ప్రారంభించుకొని తర్వాత మళ్ళీ కూడా ఏంటంటే ఈ యొక్క వారం 25వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మరి 10వ తారీఖు వరకు దరఖాస్తు నుంచి 25వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో చేయాలి అని చెప్పి చెప్పడంతో మళ్ళీ మన మండలానికి రావడం జరుగుతుంది. లబ్ధిదారులైనటువంటి మీ అందరూ కూడా పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు రేషన్ కార్డు తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా మరి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. రేషన్ కార్డు అనేది చాలా అవసరం. ఎందుకంటే రేషన్ కార్డు లేకపోతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకం కూడా రాదు. మన కుటుంబంగా ఒకరు అంటే అందరం కలిసి ఉన్నాము అంటే ఆ కుటుంబం గుర్తింపు ఉండాలంటే రేషన్ కార్డు కంపల్సరీ. ఎందుకంటే మనం అందరం కూడా ఒక ఫోటో తీస్తాం, ఆ ఫోటోకి సంబంధించి మనం ఎక్కడ పోయినా కూడా మనకు ఒక ఐడెంటిటీ అనేది మరి రేషన్ కార్డు ద్వారా వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా మంది కూడా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న 4 స్కీమ్స్ ఏవైతే ఇచ్చిందో దాంట్లో కూడా అర్హత ఉన్నా కూడా మరి దాన్ని అందుకోలేకపోవడం జరిగింది. అందుకనే తెల్ల రేషన్ కార్డు కావాలనేటువంటి వాళ్ళందరూ కూడా ఒక తెల్ల కాగితం మీద మరి రాపిచ్చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఆ రేషన్ కార్డు అనేది ఏంటంటే మనకి ఎందుకు అవసరం అని చెప్తా ఉన్నామంటే మనకి బియ్యం వస్తుంది, సంక్షేమ పథకాలు సబ్సిడీ నుంచి వచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు రావడం జరుగుతుంది. మన పిల్లలకు స్కూల్లో ఎడ్యుకేషన్ కావాలంటే స్కూల్లో చేర్పాలంటే రేషన్ కార్డు అవసరం. అదేవిధంగా స్కాలర్షిప్లు రావాలన్నా మనకు రేషన్ కార్డు అవసరం. అదేవిధంగా మనకు సిఎంఆర్ఎఫ్ కావాలన్నా అంటే ఆరోగ్యం బాలికలకు సిఎంఆర్ఎఫ్ కావాలన్నా మనకు ఇది ఒకటి అవసరం. ఆరోగ్యశ్రీకి సంబంధించి రేషన్ కార్డు అవసరం. కాబట్టి ఇన్ని విధాలుగా అవసరం ఉన్నటువంటి రేషన్ కార్డు ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ప్రభుత్వం అయినా కృషి చేయడం జరుగుతుంది.